చిత్తూరు జిల్లా మదనపల్లిలోని హార్స్లీ హిల్స్ అంటే తెలియని వారుండరు. ఏ కాలంలోనైనా ఈ ప్రాంతం చల్లగా ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యాటక ప్రేమికులు ఈ ప్రాంతాన్ని హార్స్లీ హిల్స్గా పిలుస్తుంటారు. ఇది మదనపల్లి నుండి 13 కిలోమీటర్ల దూరంలో పర్యాటక కేంద్రంగా రూపొందిన హార్స్లీ హిల్స్ ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మంచి ఆదాయం గల పర్యాటక కేంద్రంగా రూపొందినది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పర్యాటక ప్రేమికులు ఇక్కడ నిత్యం అందాలను వీక్షించడానికి బారులు తీరుతున్నారు. పర్యాటకులను కనువిందు చేసే కోనల నడుమ మంచి వ్యూ పాయింట్ దర్శనమిస్తుంటాయి. నిత్యం సెల్ఫీలతో యువత ఎంజాయ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న తరుణం నెలకొన్నది. ఏది ఏమైనా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాలకు మధ్యలో ఉండడంతో కుటుంబాల సమేతంగా వెళ్లి సేదతీరుతూ రోజంతా మంచి లొకేషన్లో మైమరుస్తున్నారు. చుట్టుపక్కల పొడిగా, వేడిగా ఉండే వాతావరణం కంటే ఇక్కడ చల్లటి వాతావరణం వల్ల ఆంధ్ర ఊటీ పేరుతో పాటు పర్యాటక ప్రదేశమయ్యింది. ఎత్తైన ప్రదేశం కావడంతో ఇక్కడ చల్లగా ఉంటుంది. చలికాలంలో 3 డిగ్రీల సెల్సియస్ నుంచి వేసవి కాలంలో 32 డిగ్రీల సెల్సియస్ వరకు వాతావరణం ఉంటుంది. కొండపైకి ఎక్కితే మేఘంలో ఆకాశాన్ని ముద్దాడుతున్నట్టు కనపడుతుంది. హార్స్లీ హిల్స్ అనే పేరు రావడానికి ప్రధానంగా కారణం మల్లమ్మ. ఈమె ఒకరోజు కొండల నడుమ తపస్సు చేస్తుండగా ఏనుగు కంటపడి ఆమెకి పండ్లు ఇచ్చిన ధైర్యం నింపింది. దీని ప్రసిద్ధితో ఏనుగు మల్లమ్మ కొండగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ప్రకృతి సౌందర్యాలను చూసి హార్స్లీ హిల్స్గా ప్రాచుర్యంలోకి వచ్చింది. హార్స్లీ హిల్స్ కొండపై పర్యాటకులకు కావలసినంత వినోదం లభిస్తుంది. అటవీ ప్రాంతంలో చిన్న జంతు ప్రదర్శనశాల, మొసళ్ళ పార్క్, చేపల ప్రదర్శనశాల సందర్శకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వేసవి కాలంలో రాత్రిపూట ఇక్కడ ఏసీలో ఉన్నట్లు చల్లదనం ఉంటుంది. చందనం చెట్లు, సీకాయ వృక్షాలు, యూకలిప్టస్ చెట్ల మీదుగా వీచే నిర్మలమైన గాలిని గుండె నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. అందుకే హార్స్లీ హిల్స్కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు.